బనానా ఓట్స్ స్మూతీ. బనానా ఓట్స్ స్మూతీ. ఎస్. దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే. సో బనానా స్మూదీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బనానా ఎవరైనా సరే నీకు ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే బనానా తిను, కరెక్ట్, కడుపు సెట్ అవుతుంది అని చెప్తుంటాం. మన చిన్నప్పటి నుంచి అదే మనం వింటూ ఉంటాం. కరెక్ట్. యా. సో మనం బనానాస్ తెచ్చుకున్నాం, అలాగే పాలు, ఓట్స్. సో ఇంకొక పొడి కూడా తీసుకొచ్చారు కదా, అదేంటి? ఇది వచ్చేసి యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ అనమాట. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం అమూల్య. సో ఫస్ట్ మనం మిల్క్ అండ్ ఓట్స్ బ్లెండ్ చేసేద్దాము. అలాగే జ్యూసర్ ఇవ్వండి. ఓకే. ఫస్ట్ కొంచెమే వేస్తున్నాను మిల్క్. ఓట్స్ మనకి మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎక్స్ట్రా మిల్క్ అండ్ బనానా వేసేస్తాం అనమాట. అలాగే. సో ఫస్ట్ ఆ రెండింటిని మనము కరెక్ట్ ఇచ్చేసుకుంటున్నాం. స్పూన్ ఇవ్వండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నాను. ఇవి మనకి స్మూతీకి బాగుంటుంది అనమాట. ఓకే. సో కొంచెం మెత్తగానే చిన్నగా ఉంటాయి కదా. ఎస్, కరెక్ట్. ఓకే. ఇప్పుడు మనం బనానా వేసేద్దాము. అలాగే. నేను కంప్లీట్ హోల్ బనానా వేస్తున్నాను. సో స్టమక్ అల్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్ అమూల్య. సో స్టమక్ అల్సర్స్కి ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు స్పెషల్గా. ఓకే. సో మనం ఒకవేళ ఎక్కువగా స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్పెషల్గా చూస్తే మనకి 30 ఎబో వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. అండ్ ఎర్లీ 20s కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం. ఎందుకంటే మోస్ట్లీ అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడే అయిపోతుంది. అండ్ స్పైసీగా అని చెప్పి అని డబుల్ మసాలా బిర్యానీ అని, లేకపోతే సమ్ న్యూడిల్స్. సో బయట ఎక్కువగా స్పైసీ అంటే అదొక కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చాలా మంది స్పైసీనెస్ కి అలవాటు పడిపోయారు. సో ఆ స్పైస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే మన స్టమక్ లో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అనమాట. స్టమక్ యాసిడ్స్ అంటాము. సో యాసిడ్స్ ఏం చేస్తాయి అని అంటే మన ఫుడ్ ని డైజెస్ట్ చేయడం కోసం మనకి రిలీజ్ ఉపయోగపడతాయి. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనం తినేటటువంటి అన్హెల్దీ ఫుడ్ వల్ల మన యొక్క స్టమక్ వాల్ ఒకవేళ డ్యామేజ్ అయిపోయింది అంటే ఈ యాసిడ్స్ రిలీజ్ అవ్వేది కూడా మనకి స్టమక్ వాల్ నుంచే. ఈ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ దగ్గర వెళ్ళి ఈ ఫుడ్ డైజెస్ట్ చేసే అంత పవర్ఫుల్ యాసిడ్ అక్కడికి వెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఉంటాయో అవి ఇంకొంచెం ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అల్సర్స్ అంటే చిన్న చిన్న పుండ్లు లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఏం తిన్నా కూడా వాళ్ళకి వామిట్ అవ్వడము, సివియర్ పెయిన్ రావడము, కొంచెం కారం తగిలిన, నార్మల్ గా ఫుడ్ తింటే కూడా పెయిన్ ఉంటది, కొంచెం కారం తగిలిందంటే ఇంకొంచెం ఎక్కువగా మంటలాగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటది అనమాట. సో స్పెషల్లీ ఇక్కడ మనం బనానా కూడా అందుకే తీసుకున్నాము, సూతనింగ్ లాగా ఉంటది కాబట్టి. అండ్ దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఏది తిన్నా వెంటనే కడుపులో తిప్పినట్టుగా, లేదంటే ఉబ్బరంగా బ్లోటింగ్ లాగా అవ్వడము, అండ్ వామిట్ అయిపోవడము. ఏం తిన్నా వామిట్ అయిపోతుంది. ఈవెన్ వాటర్ తీసుకున్నా కూడా వాటర్ కూడా వామిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్ గా వాళ్ళకి ఏదో సంథింగ్ నొప్పి, డిజీనెస్, సంథింగ్ ఏదో ఒక పెయిన్ ఉన్న ఫీలింగే ఉంటూ ఉంటుంది అనమాట. అది ప్రొలాంగ్డ్ అనేది ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ డైజెషన్ కూడా ప్రాపర్ గా జరగకపోవడం. సో ఏం అసలు తినలేరు వాళ్ళు. ఫస్ట్ కొంచెం తిన్నా నొప్పి ఉంటుంది అని అంటే ఆబ్వియస్లీ మనం ఇంకొంచెం ఎక్కువగా తిన్నామంటే సివియర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఎర్లీగా డయాగ్నోస్ అంటే ఫస్ట్ మనకి ఏదైనా స్టమక్ లో డిస్కంఫర్ట్ అవుతుంది, అది రిపీటెడ్ గా అవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా మనం డాక్టర్ ని కన్సల్ట్ చూపించుకోవాలి. ఇంకోటి గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఈ స్టమక్ అల్సర్స్ రెండు ఒకటేనా?
వల్లనా? నో, లేదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది ఏమవుతుందంటే మన ఫుడ్ ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వనప్పుడు నార్మల్ గానే మన స్టమక్ లో గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మనం ఇడ్లీ కానివ్వండి, దోశ కానీ మనం ఫర్మెంటేషన్ చేస్తాం. సో ఎక్కువసేపు మన ఫుడ్ ఓవర్ నైట్ అంతా పెట్టడం వల్ల అప్వర్డ్ డైరెక్షన్ లో గ్యాసెస్ రిలీజ్ అయిపోయి మనం మార్నింగ్ నెక్స్ట్ డేకి ఇట్లా కొంచెం దోశ బ్యాటర్ ని తిప్పినప్పుడు ఆ గ్యాసెస్ రిలీజ్ అయింది అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. సేమ్ థింగ్ మన స్టమక్ లో కూడా జరుగుతుంది అనమాట. బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇది మనకి గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి అనమాట. ఇది ఎక్కువసేపు మన ఫుడ్ స్టమక్ లో ఉండడం వల్ల మన స్టమక్ లో ఫుడ్ ఫర్మెంట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో దాని వల్ల అప్వర్డ్ డైరెక్షన్ లో మనకి గ్యాస్ట్రిక్ రావడము, హర్ట్ బర్న్ అవ్వడము, ఇది కూడా సమ్ టైమ్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ వల్ల సివియారిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, షూర్. బనానా వేసేసాము, ఇప్పుడు నేను మిల్క్ కూడా వేస్తున్నాను. ఓకే, సో ఒక బనానా సరిపోతుంది. అండ్ ఇక్కడే నేను యాలకుల పొడి అండ్ హనీ కూడా మిక్స్ చేసేస్తున్నాను. అలాగే, సో ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాం. ప్రాపర్గా మనకి బ్లెండ్ అయిపోతుంది అనమాట. హనీ వేస్తున్నాను. ఇప్పుడు మనం కంప్లీట్గా స్మూతీ లాగా చేసేసుకుందాం. ఓకే, ఓకే. సో స్మూతీ ప్రిపరేషన్ అయితే అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, అయిపోయినట్టే. సేమ్నా మనం సర్వ్ చేసేసుకుందామా? చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, బనానా ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, బనానా ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బనానా ఓట్స్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలు, ఓట్స్, అరటిపండు, యాలకుల పొడి, తేనె. బనానా ఓట్స్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పాలు, ఓట్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో అరటిపండు ముక్కలు, పాలు, యాలకుల పొడి, తేనె వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బనానా ఓట్స్ స్మూతీ రెడీ.